ప్రస్తుతం నెట్టింట్లో వరుస ట్వీట్లతో దుమారం రేపుతోంది. జానీ మాస్టర్ ను మాస్టర్ అని పిలవద్దని, మాస్టర్ అనే పదానికి ఎంతో విలువ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా పూనం కౌర్ పెద్ద బాంబు పేల్చింది. త్రివిక్రమ్ మీద మాలో ఫిర్యాదు చేసినట్టుగా చెప్పింది. ఆయన వల్ల ఎంతో మానసికంగా బాధింపబడ్డానని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలని ఆ ట్వీట్ లో పేర్కొంది. పూనం కౌర్ ఎట్టకేలకు ఓ అడుగు ముందుకు వేసినట్టుగా కనిపిస్తోంది. ఇన్నేళ్ల నుంచి తనకు జరిగిన అన్యాయం గురించి అలా హింట్ ఇస్తూ వస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ మీద కంప్లైంట్ చేశానని, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఆల్రెడీ ఫిర్యాదు చేశానని, దీనిపై ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలని చెప్పింది. ఇన్ని రోజులు ట్విట్టర్ లో పరోక్షంగా ట్వీట్లు వేస్తూ గురూజీ అంటూ కౌంటర్లు వేస్తూ వచ్చింది. ఆ మధ్య కొన్నిసార్లు త్రివిక్రమ్ పేరుని ట్వీట్లలో పెట్టడం కూడా జరిగింది. ఇక ఇప్పుడు ఇలా ఏకంగా కంప్లైంట్ విషయాన్ని బయట పెట్టేసింది. మరోవైపు ఇప్పుడు ఇండస్ట్రీలో జానీ మాస్టర్ విషయం హాట్ టాపిక్ గా మారింది. మైనర్ అయిన డాన్సర్ ను అసిస్టెంట్ గా పెట్టుకోవడం, ఆమె మీద పలుమార్లు అత్యాచారం చేయడం, లైంగికంగా వేధించడం అనే కేసులో ఆయన ఇరుక్కుపోయాడు. కానీ జానీ మాస్టర్ ఈ కేసు నుంచి అంత సులభంగా అయితే బయటపడేట్టు కనిపించడం లేదు. సెక్షన్లు కూడా చాలానే పెట్టారని సమాచారం. ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదైతే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది. జానీ మాస్టర్ ఇష్యూ ఇలా ఉంటే పూనం కౌర్ కౌంటర్లు వేయడం వివాదాస్పదంగా మారింది. అసలు జానీ మాస్టర్ అని పిలిపించుకునే అర్హత అతనికి లేదు. మాస్టర్ అంటే ఎంతో విలువైన పదం, ఎంతో ఉన్నతమైన పదం అంటూ ఇలా కౌంటర్లు వేసింది. ఇక మాస్టర్ అంటే సరోజ్ ఖాన్ అని లెజెండరీ కొరియోగ్రాఫర్ గురించి ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పూనం ఇలా బాంబు పేల్చింది. త్రివిక్రమ్ మీద ఆల్రెడీ మాలో ఫిర్యాదు చేశానని, అయినా తీసుకోవడం లేదని, ఆయన వల్లే ఎంతో ఇబ్బందులు పడ్డానని, పొలిటికల్ ఒత్తిళ్లు కూడా అనుభవించానని, త్రివిక్రమ్ విషయం మీద ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలంటూ పూనం కౌర్ ట్వీట్ వేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.